1995లో ఈ గవర్నెన్స్, 2025లో వాట్సాప్ గవర్నెన్స్, దట్ ఈస్ చంద్రబాబు పరిపాలన అధ్యక్షత అన్నది ఇప్పుడు వాట్సాప్లలో చక్కెర్లు కొడుతున్న కామెంట్ ఇదంతా కూడా. ఎస్ అన్నట్టుగానే ఏపీలో ఒక కొత్త శకం మొదలైందని చెప్పుకోవాలి. వాట్సాప్ ద్వారా వాట్ ఎవర్ ఇట్ ఈస్ ఏ పౌర సేవ అయినా కూడా ఇట్టే పొందొచ్చు. ఈ వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా తొలి విడతలో ఎన్ని సేవలు మొదలు కానున్నాయి, రెండో విడత మరిన్ని సేవలకు ఇది పెరగనుంది, అసలు దాంట్లో ఏమేమి ఉండబోతున్నాయి, ఏవేవి అందుబాటులోకి రాబోతున్నాయి, లెట్స్ హ్యావ్ ఎ లుక్. ఏపీలో వాట్సాప్ గవర్నెన్స్ షురు. దేశంలోనే తొలిసారిగా మనమిత్ర మంత్రి లోకేష్ చేతుల మీదుగా ప్రారంభం. 9552300009 నంబర్ కేటాయింపు. వినతులు ఫిర్యాదుల సేకరణ కూడా. చంద్రబాబు 2.0 పనితీరుకు తార్కాణం లోకేష్. దేశంలో తొలిసారిగా మనమిత్ర పేరిట ఏపీ గవర్నమెంట్ వాట్సాప్ గవర్నెన్స్ కు శ్రీకారం చుట్టింది. ఈ సేవలను మంత్రి నారా లోకేష్ లాంఛనంగా ప్రారంభించారు. ఇందుకోసం 9552300009 అనే అధికారిక నంబర్ కేటాయించారు. ఆ అకౌంట్ కి వెరిఫైడ్ ట్యాగ్ సైతం కూడా ఉంది. పౌర సేవలతో పాటు ప్రజల నుంచి వినతులు, ఫిర్యాదులు సైతం స్వీకరించనున్నారు. వారికి అవసరమైన సమాచారాన్ని చేరవేసేందుకు వీలుగా ఈ వాట్సాప్ గవర్నెన్స్ తీసుకొచ్చింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. వాట్సాప్ గవర్నెన్స్ చంద్రబాబు 2.0 ప్రభుత్వ పనితీరుకు నిదర్శనమని, ఇక నుంచి సర్టిఫికెట్ల కోసం కార్యాలయాల చుట్టూ తిరిగే పరిస్థితి ఉండదని, ఇప్పటి వరకు ఎవరూ చేయని విధానానికి శ్రీకారం చుట్టామని, 80% ప్రభుత్వ సేవలను క్షణాల్లో అందిస్తామని, రెండో విడతలో తిరుమల దర్శనం టికెట్లను కూడా అందుబాటులోకి తెస్తామని అన్నారాయన. ఈ కొత్త విధానాన్ని తాము కూడా నేర్చుకుంటున్నామని, ప్రభుత్వమే ప్రజలకు ఫోన్ చేసి సమస్యను పరిష్కరించే విధంగా అడుగులు వేయనున్నామని అన్నారు మంత్రి లోకేష్. The servers are under the physical custody of the state government. So the data of Andhra citizens will not be hosted outside the boundaries of Andhra Pradesh. No, we want to completely automate it. We want it to be AI enabled. And we want to interact only through this platform. So that has been our stand we have taken. Because we believe that we will deliver all the services first to the citizen. Then we will take that task up. With all fairness, so what happens is if you have done a transaction and you have received a certificate, transaction ends. So when you again apply, you will have to again Aadhaar authenticate to open the doors. It is not that you have done it once and you are in. So you have to again open your doors. So suppose you lose your phone, since your transaction is already complete, I don't see any challenge there. But then, if I lose my phone with all my photos, I have lost it unless I back it up in a cloud. ఫ్యూచర్లో మరింత మెరుగ్గా మనమిత్ర సేవలను అమలు చేసే దిశగా అడుగులు వేస్తున్నామని, వచ్చే 6 నెలల్లో ఈ విధానంలో మరింత మెరుగైన మార్పులను చూడబోతున్నారని, మనమిత్ర వాట్సాప్ సేవల ద్వారా ప్రజలే బటన్ నొక్కే విధానం రాబోతోందని, స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ తరహాలో ఈ సేవలను అందించే యత్నం చేస్తున్నామని, 1-2 కాదు ఏకంగా 520 సేవలను వాట్సాప్ ద్వారా అందించే యత్నం చేస్తున్నామని, ఈ సేవల్ని పూర్తిగా ఉచితంగా అందిస్తామని అన్నారు మంత్రి లోకేష్. వచ్చే రోజుల్లో హాల్ టికెట్లు సైతం వాట్సాప్ ద్వారా పొందొచ్చని, ఇకపై జారీ చేసే సర్టిఫికెట్లకు QR కోడ్ అందిస్తామని, రియల్ టైంలో అన్ని సేవలను అందించే ఏర్పాటు చేయబోతున్నట్టు చెప్పారు లోకేష్. సర్టిఫికెట్లో తప్పులుంటే వాటిని తేలిగ్గా పరిష్కరించుకోవచ్చని అన్నారు మంత్రి లోకేష్. తొలి విడతలో 161 సేవలను అందించనుంది గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. ఈ సందర్భంగా సీఎంకు ఇప్పటికే ఒక ప్రెజెంటేషన్ ఇచ్చి చూపించారు అధికారులు. వాట్సాప్ ద్వారా సేవలను పొందాలనుకునేవారు ఏ విధంగా ఆప్షన్లను ఎంచుకుంటారనే అంశంపై ముఖ్యమంత్రికి వివరించారు. వాట్సాప్ ద్వారాగానే 160 సేవలు వాట్సాప్ ద్వారాగానే పొందొచ్చని, ప్రతి ఇంటికి వచ్చేలాగా ప్రభుత్వం ఇప్పుడు ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నందుకు ధన్యవాదాలు తెలియపరచుకుంటున్నాం. ఇటువంటి సేవలు ఎన్నో కూడా ఈ ప్రభుత్వం కల్పించాలి. సో ఇటువంటి అవకాశం కల్పించినందుకు కూటమి ప్రభుత్వం నరేంద్ర మోడీకి, చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్కి, పవన్ కళ్యాణ్ గారికి మా వార్డు ప్రజలందరి తరఫున, మా తరఫున ధన్యవాదాలు ప్రత్యేకంగా తెలియపరచుకుంటున్నాం.
మొదటి విడతలో దేవాదాయ, ఎనర్జీ, ఏపీఎస్ఆర్టీసీ, రెవెన్యూ, అన్నా క్యాంటీన్, సీఎంఆర్ఎఫ్, మున్సిపల్ వంటి వివిధ శాఖల్లో సుమారు 161 సేవలను ప్రవేశపెట్టనున్నారు. ప్రజలు వినతులు, ఫిర్యాదులు ఇవ్వాలనుకుంటే ఈ వాట్సాప్ నెంబర్ కి మెసేజ్ చేయాలి. తద్వారా ఒక లింక్ వస్తుంది. అందులో పేరు, ఫోన్ నంబర్, అడ్రస్ వంటివి పొందుపరిచి వారి అవసరమేంటో టైప్ చేయాలి. వెంటనే ఒక రిఫరెన్స్ నెంబర్ వస్తుంది. ఈ నెంబర్ ఆధారంగా ప్రాసెసింగ్ మొదలవుతుంది. ప్రభుత్వ సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు, ఇలా సమస్య ఏదైనా, సమాచారం ఎలాంటిదైనా సరే వివరాలు పొందొచ్చు. చివరికి పర్యాటక సమాచారం కూడా పొందే అవకాశం ఉంది. ఇక ఓబీసీ, ఏడబ్ల్యూఎస్, ఇన్కమ్ ఇలా వివిధ శాఖలకు సంబంధించిన అనేక సర్టిఫికెట్లు వాట్సాప్ ద్వారా పొందొచ్చు. సీఎంఆర్ఎఫ్ దరఖాస్తుల స్టేటస్ కూడా పొందొచ్చు. ఇక కరెంటు బిల్లులు, ఆస్తి పన్ను వంటివి కూడా వాట్సాప్ ద్వారా చెల్లించే వెసులుబాటుంది. ట్రేడ్ లైసెన్సులు, రెవెన్యూ, ల్యాండ్ రికార్డులు తదితర ఎన్నో సర్టిఫికెట్లు పొందొచ్చు. ఏపీఎస్ఆర్టీసీ టికెట్ బుకింగ్, క్యాన్సిలేషన్, జర్నీ రిమైండర్, ట్రాకింగ్, రిఫండ్, ఫీడ్బ్యాక్ ఇలా వాట్సాప్ ద్వారా వాట్ ఎవర్ ఇట్ ఈస్ ఎన్నో సేవలను పొందవచ్చన్నది ఏపీ గవర్నమెంట్ చెప్తోన్న మాట.